బొబ్బట్లకు కావాల్సిన పదార్థాలు: శనగపప్పు, బెల్లం, పేని రవ్వ, గోధుమ పిండి లేదా మైదా పిండి ఏదైనా వేసుకోవచ్చు. ఇది మైదా పిండి నేను వేసేది. ముందుగా ఇది కడిగి 3 విజిల్స్ పెట్టుకోవాలి. 1 కప్కి 3 కప్స్ వాటర్ పోసి విజిల్ పెట్టాలి. నేను చూపిస్తాను. కుక్కర్ విజిల్ వచ్చే వరకు మనం పిండి తడుపుకుందాం. ఎలా తడుపుకోవాలో ఎంత క్వాంటిటీయో చూపిస్తాను. పేని రవ్వ 2 కప్స్, 4 కప్స్ పిండి వేసుకోవాలి. చిటికెడు సాల్ట్, కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలి. బాగా ఈ రెండు మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత వాటర్ పోసి కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక వాటర్ పోసి చపాతీ పిండి కంటే మెత్తగా తడపాలి. తడిపి 1 అవర్ టైం లేకుంటే కనీసం హాఫ్ అన్ అవర్ అయినా మ్యాగ్నేట్ చేసుకోవాలి. తడిపి పెడితే మెత్తగా సాఫ్ట్గా అవుతుంది. 1 అవర్ తర్వాత అప్పుడు మనం చేసుకోవడానికి వీలుగా అవుతుంది. నేను ఎలా తడపాలో మీకు చూపిస్తాను. నేను ఎంత జారు తడపాలో చూపిస్తాను. ఇలా ఇంత మెత్తగా తడిపాక బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇట్లా బాగా మ్యాగ్నేట్ ఒక 5-10 మినిట్స్ చేసి మళ్ళీ 1 కప్పు ఆయిల్ వేసి తడిపి ఒక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసి గాలి పోకుండా లేకపోతే తడి బట్ట అయినా సరే మూత పెట్టినా సరే మ్యాగ్నేట్ చేసేటప్పుడు గాలి బయటకు పోకుండా ఇలా మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసేయాలి. ఈలోగా మనం పప్పు చూసుకుందాం. విజిల్ వచ్చేసినాయి, ఆఫ్ చేసినాయి. చూసారా, చాలు. ఈ మాదిరి అయితే చాలు. ఇందులో వాటర్ తీసేయాలి. ఇందులో తీసుకొని వాటర్ ఎగ్జాస్ట్ చేసి ఇందులో వేసుకుంటే వాటర్ వెళ్ళిపోతుంది. ఇలా వాటర్ మొత్తం పోయినాక మళ్ళీ ఇది పప్పు మళ్ళీ కుక్కర్లో వేసుకోవాలి. వాటర్ అంతా కుక్కర్లో వేసుకొని ఈ గ్లాస్తో పప్పు తీసుకున్నాం కదా, గ్లాసున్నర బెల్లం వేసుకోవాలి. మనం తినేదాన్ని బట్టి గ్లాస్కి గ్లాసు, కొంచెం ఎక్కువ తినే వాళ్ళకి గ్లాస్ పావు, అట్లా ఎంత కావలిస్తే అంత. నేను 1 గ్లాస్ పప్పుకి 1 పావు వేస్తున్నాను. ఇది పావు అవుతుంది. కొంచెం స్వీట్ ఎక్కువ తింటాం మా ఇంట్లో. స్టవ్ వెలిగించాలి. బెల్లం కరిగేదాకా బెల్లం కరిగేంత వరకు ఇలా మనం చేసుకోవాలి. ఈ వేడికి బెల్లం కరుగుతుంది. వాటర్ పోయే అవసరం లేదు. మనం ఎక్స్ట్రా వాటర్ తీసేసినాము, అందుకే ఈ వేడికి కరుగుతుంది. బెల్లం కరిగాక ఆఫ్ చేసి మిక్సీకి వేసుకోవాలి. పూర్ణం చూపిస్తాం. ఇందులో ఇలాచి సోంపు వేసుకోవాలి. సొంటి అని దొరుకుతుంది, కొంచెం పించ్. సోంపు మన ఇష్టం. ఇలాచి సోంపు కంపల్సరీ, సొంటి మన ఇష్టం, మీ ఇష్టం. బెల్లం కరిగాక దీన్ని ఆరబెట్టి మిక్సీకి వేయాలి. మళ్ళీ చల్లారాక మిక్సీకి వేయాలి. ఇలా అవుతుంది. బెల్లం కరిగాక మిక్సీకి వేయాలి. మిక్సీకి వేసేటప్పుడు ఇందులో ఇదిగో సోంపు, ఇలాచి, మరటి ఇది జాజికాయ, జాపత్రి, ఇది కొంచెం సొంటి చాలా వేసి మిక్సీకి వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇలా ఉంటుంది. ఇలా వాటర్ ఉందని టెన్షన్ పడకండి. మనం మిక్సీకి వేస్తే గట్టిగా అయిపోతుంది. మీకు చూపిస్తాయి. చక్కెర బంద్ ప్రాసెస్ తెలిసింది. వాటర్ వచ్చి ఇలా గట్టిగా అయిపోతుంది. ఇట్లా మనకు చల్లగా అయిపోతుంది. చూసారా అంత వాటర్ ఎట్లా అయిపోయిందో. వాటర్ ఉందని భయపడొద్దు. తెలంగాణ భాష కొంచెం
కొంచెం అటు ఇటు వస్తుంటాయి, కంగారు పడవాలి. ఇలా కలుపుకున్నాక మొత్తం 2 ఆయిల్ అయింది కదా, ఈ 2 ఆయిల్ మొత్తం లేవల్గా మిక్స్ చేసుకోవాలి. అందరు కట్టుకొని ఇలా మనకి ఎంత సైజు కావాలంటే ఉండలు కట్టుకొని పెట్టుకోవాలి. ఇలా అన్ని వీడియోస్ పెట్టాలి. మీకు ఎంత సైజు కావాలంటే ఇలా అన్ని వీడియోస్ కట్టి ఇలా సాఫ్ట్గా 1/2 అవర్ పైన అయింది, సాఫ్ట్గా అయింది. వీడియోస్ కాదు ఇది కట్టేటప్పుడు వీడియోస్ అన్నా పొరపాటుగా ఉండలు ఇలాంటి లడ్డూలు చూసుకోవాలి. అయితే ఇది మనకు ఇట్లా ఏళ్ళతో తీసి ఎంత వస్తే ఉంటుంది కదా, ఆయిల్ పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ మన చేతికి అంటుకోకుండా ఇలా పెనం కూడా చపాతీ పెనం కూడా పెట్టుకోవచ్చు. నాతో ఈ పెనం అనేది పెట్టుకున్నాను. కవర్ వస్తాల సపరేట్ దొరుకుతుంది, అది లేకపోతే ఇలా కవర్ మీద ఆయిల్ ఇలా అవుతుంది. ఆయిల్ కవర్ మీద ఆయిల్ ఏదైనా నెయ్యి తినేవాళ్ళు నెయ్యి, ఆయిల్ తినేవాళ్ళు ఆయిల్ ఇలా తీసి ఇలా ఇస్తే వచ్చేసాయి. సక్కరైతే నాకు రోజు ఇలా 2 sides ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. ఆయిల్ లేదా నెయ్యి. మళ్ళీ ఇటు సైడ్ కూడా ఆయిల్ వేసుకోవాలి. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకోవచ్చు. కొందరికేమో కొంచెం సన్నం ఉండే ఇష్టపడరు, కొందరికేమో మామూలుగా మీడియము, అట్లా ఎవరికి ఎలా కావాలంటే అలా ఇలా మంచిగా కాల్చుకోవాలి. ఇలా బట్లు రెడీ. చూడండి ఎలా ఉంది, బాగున్నాయా? మీరు ట్రై చేసి తినండి. మోర్ వీడియోస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. ఓకే, తినే ఎలా ఉందో చెప్పండి. ముబ్బట్లు, భక్షాలు, పూలేలు తినే విధంగా. ఓకే.